దేవుని యొక్క అద్భుతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ మంచి నడవడిని కాచుకొనుము. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము మన క్రైస్తవ జీవితమును చేయునప్పుడు బహు జాగ్రత్తగా నడవవలెను. పాపక్షమాపణ పొందియున్న మనము నేను రక్షణ పొందియున్నాను కదా, కాబట్టి సురక్షితముగా ఉన్నాను అని తలంచుకొని మోసపోవుదుము. కాని ప్రియులారా, ఒక్కొక్కసారి ఆ విధముగా తలంచుకొనుటను బట్టియే మన ఆత్మీయ జీవితములకు మనకు మనమే విరోధులముగా మార్చబడుదుము. మనము పాత నిబంధన కాలములో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనములను గమనించినట్లయితే, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును అని చదువుచున్నాము. కాని రాజైన సొలొమోను ఏమి చేసెను? అతడు దావీదు తరువాత దేవుని కృపచేత ఎన్నుకొనబడిన వాడై ఎంతో జ్ఞానవంతుడు అనిపించుకొనెను. అయితే తాను దేవుని ఆజ్ఞను ధిక్కరించి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని దేవునికి విరోధముగా నడుచుకొనెను. దీనికై మనము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనములను గమనించినట్లయితే, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను అని చదువుచున్నాము. దేవుడు ఇచ్చిన రాజ్యముతో భార్యలతో తృప్తిపడని సొలొమోను పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. దీనిని మనము మొదటి వచనములో చదవగలము. ప్రియమైన దేవుని జనమా, సొలొమోను బహుశా నేను దేవుని బిడ్డను, దేవుడే కదా నాకు సమస్తమును కలుగజేసినది అని అతనికున్న అధికారమును బట్టియు కీర్తి ప్రఖ్యాతులను బట్టియు ఈ విధముగా చేసి ఉండవచ్చును. అయితే లోకములోని జనులతోనూ మనకు పొత్తు కుదరదు. అదే సొలొమోను విషయములో కూడా జరిగెను. అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పివేసిరి. తండ్రి అయిన దావీదు ఎంతటి భక్తుడుగా దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ కోరుకొనిడివాడు కాబట్టి సమస్తమును దేవుడు అతనికి అత్యధికముగా దయచేసెను. అయితే సొలొమోను దేవుని మాటలను ఆజ్ఞలను పాటించుటకు అతని భార్యలు వచ్చిన తదుపరి నిర్లక్ష్యముగా వ్యవహరించెను. మనము మొదటి రాజుల గ్రంథము అదే 11వ అధ్యాయము 9, 10, 11 వచనములను గమనించినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను అని చదువుచున్నాము. సొలొమోను చేసిన అన్య సహవాసమును బట్టి అతడు రాజ్యమును పోగొట్టుకొనెను. కేవలము దావీదునకు చేసిన ప్రమాణమును బట్టి ఇంకను కనికరముతో తండ్రి అయిన యెహోవా సొలొమోను కాలంలో కాక అతని కుమారుని సమయములో ఆ శిక్షను నెరవేర్చదనని హామీ ఇచ్చెను. మనము ఏ విషయములోనూ నమ్మకముగా లేనప్పటికీ తండ్రి మాత్రము ఆయన చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనుటలో నమ్మకస్తునిగా కనబడుచున్నారు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనలో అనేకులు ఇదే తప్పిదమును చేయుచున్నారు. రక్షణ పొందుచున్నారు, నీటి బాప్తీసము తీసుకొనుచున్నారు, మంచి ఆత్మీయ నడిపింపుతో జీవించుచున్నారు. కాని వివాహము చేయవలసిన సమయము వచ్చేసరికి మాత్రం
అన్యులకిచ్చి చేయుదురు. ఎందుకు ఆ విధముగా చేసి ఉన్నారని అడిగినచో, మా కులములో తగిన వారు ఎవరూ దొరకలేదనియో, లేదా మా అమ్మాయి మా అబ్బాయి చదువునకు తగిన విధముగా ఎవరూ కుదరలేదనియో, లేదా అబ్బాయిది మంచి గవర్నమెంట్ జాబ్ అనియో సాకులు చెప్పుదురు. ఇది ఎంతవరకు సరైన విషయము? ఆ విధముగా అన్య వివాహములు చేసి అక్కడ ఆ బిడ్డలు ఇమడలేక ఏడుస్తూ వచ్చి మీకు చెప్పుదురు. అప్పుడు మీరేమందురు? ఓర్చుకో అమ్మా, సహించుకుంటే నిన్ను బట్టి వారికి రక్షణ వస్తుంది అని సర్ది చెప్పుదురు. కొన్ని సంవత్సరముల తర్వాత చూచినట్లయితే రక్షణ పొందిన బిడ్డలు పూర్తిగా లోకానుసారముగా మారిపోయి వారితో లోకములోని అన్ని స్థలములకు వెళ్ళుచు సంతోషముగా ఇక్కడ జీవించి ఏడుస్తూ నరకములో ఉండెదరు. ఈ విషయమును ఎంతమంది తల్లిదండ్రులు గ్రహించగలుగుచున్నారు? అన్యులకిచ్చి వివాహము చేసి వారి రక్షణ కోసం ప్రార్థించే బదులు రక్షణ పొందిన వ్యక్తులతో దేవుని చిత్తముతో వివాహము చేసి వారిరువురూ కలిసి సంఘములో సాక్షులుగా జీవించినట్లయితే ఎంత ధన్యత అయి ఉన్నది. లోక హంగులను చూసి, కులమును చూసి, ఆస్తులను చూసి బిడల ఆత్మీయ జీవితములను నాశనం చేయుటకు మనకు ఏ అధికారము లేదు ప్రియులారా. మీరు అడగవచ్చును, దేవుని బిడ్డలకు ఇచ్చి వివాహము చేస్తే శ్రమలు రావా? వారందరూ మంచివారేనా అని. అన్యులకిచ్చి ఆత్మీయతను నష్టపరుచుకొని నరకమునకు వెళ్ళుట కంటే ఆత్మీయ సహవాసముతో జతకట్టబడి శ్రమలను అనుభవించుచు దేవుని రాజ్యమునకు నేరుగా వెళ్ళుదామనే నిరీక్షణ మనకు కలదని మన జీవితములలో మరువకూడదు. మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ వచనము నుండి 17వ వచనములను గమనించినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని చదువుచున్నాము. దేవుని వాక్యము ద్వారా ఇంత తేట తెల్లగా బయలుపరిచినప్పటికీ మనము అనేక మార్లు పడిపోవుచూనే ఉండి ఉన్నాము. సొలొమోను యొక్క జీవితము దేవుని వాగ్దానములతో నిండుకొని ఉన్నప్పటికీ అతని యొక్క శరీరేచ్ఛలు అన్యులైన స్త్రీలతో గల సంబంధములను బట్టి దేవుని నుండి వైదొలకబడి ఆత్మీయ పతనము జరిగెను. అటువంటి భ్రష్టుపట్టు జీవితము మనకు వద్దు ప్రియులారా. మనము అపోస్తులుడైన పౌలు దెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనమును గమనించినట్లయితే, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకరము ఆదరించుకొనుటకు అవకాశము కలదు. ప్రియమైన దేవుని బిడ్డ, నేటి దినమున నీ యొక్క సహవాసము ఎవరితో ఏ విధముగా ఉన్నదో నిన్ను నీవే పరీక్షించుకొనుము. దేవుని యొక్క సహవాసములో ఎదుగుటకు కావలసిన ఆత్మీయ గ్రహింపు ప్రభువే మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్.
హల్లెలూయా 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 కాచుకొని ఉండును కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు దేహముతో నేను ఉండినప్పుడు నీ నుండి దూరమైతిని దేహముతో నేను ఉండినప్పుడు నీ నుండి దూరమైతిని నా దేహం విడిచి నీతో ఎల్లప్పుడూ ఉండుట నా ఆశయే నా దేహం విడిచి నీతో ఎల్లప్పుడూ ఉండుట నా ఆశయే హల్లెలూయా 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 కాచుకొని ఉండును కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు నా ప్రయాసములని వ్యర్థములని ఇహలో ఎంచబడినను నా ప్రయాసములని వ్యర్థములని ఇహలో ఎంచబడినను తండ్రి సన్నిధిలో ప్రతిఫలమును పొందుట నిరీక్షణయే తండ్రి సన్నిధిలో ప్రతిఫలమును పొందుట నిరీక్షణయే హల్లెలూయా 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 కాచుకొని ఉండును కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు దేహమైన ఈ గుడారమందు వసింప పైనున్న వస్త్రము నాకు లేదు దేహమైన ఈ గుడారమందు వసింప పైనున్న వస్త్రము నాకు లేదు సీయోనును నా వస్త్రము ధరింప నేను ముందుచున్నాను సీయోనును నా వస్త్రము ధరింప నేను ముందుచున్నాను హల్లెలూయా 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 కాచుకొని ఉండును కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు
హల్లెలూయా